హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము 2023 సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకున్నటువంటి జేబీఐటి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మొయినాబాద్ లొకేషన్లో ఉందండి, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటైనటువంటి జేబీఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ గురించి, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ గురించి, అక్కడ జరిగేటువంటి ట్రైనింగ్ యాక్టివిటీస్ గురించి, అక్కడ జరిగేటువంటి ప్లేస్మెంట్ రిలేటెడ్గా జరిగేటువంటి ప్రతి యాక్టివిటీ గురించి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లేస్మెంట్ డైరెక్టర్ జేబీఐటి ఇన్స్టిట్యూషన్ రామకృష్ణారావు సార్ మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్, జేబీఐటి ఇన్స్టిట్యూషన్స్లో 21st సెంచరీ టెక్నాలజీస్ని ఏ రకంగా మీరు టీచ్ చేస్తున్నారు? అవి ఆ రకంగా మీరు ప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల ఎటువంటి కంపెనీస్ మీ దగ్గరికి వస్తున్నాయి? కొంచెం వివరంగా చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. యాక్చువల్ జేబీఐటీలో ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ బేసికల్గా మేము ఆల్ టోటల్ ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరినీ ప్లేస్ చేయడానికి మ్యాక్సిమం వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్స్ ఇస్తుంటామండి. ఇప్పటివరకు మేము 2019 to 24 వరకు 2500 స్టూడెంట్స్ని ప్లేస్ చేశాము. ఓకే. సో ఈవెన్ దో రెసిషన్ పీరియడ్లో కూడా మేము మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ ఇచ్చాము. మా దగ్గర ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే, మేము యాజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్తోని వాళ్ళతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉందండి. హైదరాబాద్ టోటల్ తెలుగు స్టేట్స్ యూనివర్సిటీస్లో మొత్తంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉన్న ఏకైక కాలేజ్ జేబీఐటి ఒకటే. మిగతా కాలేజీ వాళ్ళకి ఓన్లీ స్టడీ సెంటర్ మాత్రమే ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అసెస్మెంట్ సెంటర్ మాత్రం ఓన్లీ జేబీఐటికే ఉందండి. అదొకటి ఒక అడ్వాంటేజ్ ఫర్ జేబీఐటి స్టూడెంట్స్కి. ఈ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మేము ఫస్ట్ ఇయర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాము. అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళ ద్వారా మేము స్టూడెంట్స్ని అప్గ్రేడ్ చేస్తాము కమ్యూనికేషన్స్ మీద, సాఫ్ట్ స్కిల్స్ మీద. బేస్డ్ ఆన్ దట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే అసెస్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళకి గ్రేడింగ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి సర్టిఫికేట్ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది ఫస్ట్ లెవెల్. వాళ్ళకి ఒక స్టూడెంట్స్కి నార్మల్గా స్టూడెంట్స్కి అందరికీ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అర్బన్లో ఉన్న వాళ్ళైనా సరే అండి, అర్బన్లో ఉన్న వాళ్ళకి కొంత కమ్యూనికేషన్ స్కిల్ నాలెడ్జ్ ఉంటుంది. రూరల్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు కనుక ఈ ప్రాస్పెక్ట్ ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రైన్ చేసేసి వాళ్ళని అప్గ్రేడ్ చేస్తాము. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్స్ ఇస్తామండి. టెక్నికల్ ట్రైనింగ్స్ అంటే వాళ్ళకి 2-1, 2-2 వచ్చేసరికి టెక్నికల్ ట్రైనింగ్స్ సి, జావా, పైథాన్, డాటా సైన్స్, ఫుల్ స్టాక్ జావా, బేస్డ్ ఆన్ ద కంపెనీస్ రిక్వైర్మెంట్స్ కూడా మేము ఎట్లా వాళ్ళకి ఇన్పుట్స్ తీసుకుంటామంటండి. కంపెనీ హెచ్ఆర్లని, టెక్నికల్ హెడ్స్ని వాళ్ళని కాలేజీకి ఇన్వైట్ చేసేసి ఇంటరాక్షన్ సెషన్స్, స్టూడెంట్స్తోని ఇంటరాక్షన్ సెషన్ పెట్టేస్తే స్టూడెంట్స్తో వాళ్ళు ఎలా అంటే వాట్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్, how the preparation has to be made by the students. వాళ్ళు కంపెనీ దానివల్ల స్టూడెంట్స్కి అసలు జనరల్గా మేము కాలేజీలో యాజ్ ఏ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్గా మేము చెప్పేది, మేము ఎంత చెప్పినా ఎక్స్టర్నల్గా కంపెనీ పీపుల్ వచ్చి చెప్పడంలో ఉన్నంత ఇంపాక్ట్ మనం చెప్పిన దాని మీద పిల్లలకి మన మీద నమ్మకం ఉంటుంది. కానీ ఆ ఇంపాక్ట్ అనేది కంపెనీ పీపుల్ చెప్పినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళకి ఆ రెస్పెక్టివ్ కంపెనీస్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ వర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళను బేస్ చేసుకొని ఈ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి ఒక్కొక్క క్లర్ట్స్, ఒక్కొక్క బంచెస్, అదే కొంతమంది పైథాన్కి, కొంతమందిని జావాకి క్లస్టర్స్గా తీసుకొని వాళ్ళకి ట్రైన్ చేస్తామండి. ఓకే. అది సెకండ్ ఇయర్ మొత్తానికి వచ్చినప్పుడు సెకండ్ ఇయర్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ అంతా అయిపోతుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ ఇయర్లో వాళ్ళకి నాన్ టెక్నికల్కి ఇస్తాం. లైక్ aptitude, verbal, నాన్ వర్బల్, అనలిటికల్, వీటి బేస్ చేసుకొని థర్డ్ ఇయర్లో వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్, నాన్ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్, ఎక్స్టర్నల్ పీపుల్ని పిలవడము, ఎక్స్పర్టీస్ని పిలిచి వాళ్ళకి ఎట్లా ఇంటర్వ్యూస్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, జీడీ గ్రూప్ డిస్కషన్ బేస్ చేసుకొని గ్రూప్ డిస్కషన్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత
మాక్ ఇంటర్వ్యూస్ చేయడము. మ్మ్. ఆ మాక్ ఇంటర్వ్యూస్ చేసేప్పుడు కూడా ఒక రకమైన సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటారండి. అంటే ఇది కూడా మాకు కంపెనీ హెచ్ఆర్ వాళ్ళ ద్వారా తెలిసిన ప్రాస్పెక్టివ్. స్టూడెంట్స్ని వాళ్ళు మాక్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫోన్ని వాళ్ళ ఎదురుగుండానే వాళ్ళకి పెట్టించేసి ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళని ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అనాలిసిస్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వీడియోని వాళ్ళకే చూపిస్తారు. ఏమేమి తప్పులు చేసినా అనేది తెలుసు. చూపించడంలో ఎక్కడ మిస్టేక్ చేసిండ్రు అనేది వాళ్ళు కొంత కవర్ చేసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో సో ఇంతకుముందు మనం అద్దం ముందు నిల్చొని మాట్లాడేవాళ్ళం కదా సార్, సేమ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళకి ఒక అండర్ గైడెన్స్ ఆఫ్ ఏ పర్సన్ గైడ్, ఒక టెక్నికల్ గైడ్, ఒక హెచ్ఆర్ గైడ్ వాళ్ళ ముందరలో వీళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి దాని మీద అట్లా వాళ్ళకి రిపీటెడ్లీ కొన్ని టైమ్స్ అంటే ఒక కంపెనీ హెచ్ఆర్ పిలిచినప్పుడు వాళ్ళు ఒక టర్మినాలజీ చెప్తారు, ఇంకొక హెచ్ఆర్ని పిలిచినప్పుడు వాళ్ళు ఒక టైప్ ఆఫ్ టర్మినాలజీ చెప్పి వాళ్ళని అప్గ్రేడ్ చేయడము. ఈ ప్రాసెస్లో వాళ్ళకి పిల్లల్ని కొన్ని టైమ్స్ ఏం చేస్తామంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే. థర్డ్ ఇయర్లో కూడా వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా టెక్నికల్లీ ట్రైన్డ్ సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి వాళ్ళు థర్డ్ ఇయర్లో కొంత వర్బల్ అనలిటికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాటి మీద ఫస్ట్ ఇయర్లో అయిపోతుంది. వర్బల్ అనలిటికల్ వీటి మీదకి వచ్చి నాన్ టెక్నికల్గా వచ్చేసరికి థర్డ్ ఇయర్కి అయిపోతుంది, 3-1 వరకు అయిపోతుంది. 3-2 వచ్చేసరికి వాళ్ళకి కొంతమందికి పిల్లలకి ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తాం. అది మాకు 36 కంపెనీస్ ఎంఓయూస్ ఉన్నాయండి. ఆ ఎంఓయూస్ ఉన్న కంపెనీస్లో కొన్ని కంపెనీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి కొన్ని ట్రైన్ అండ్ డిప్లాయ్ మోడల్లో కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో మేము ప్రాక్టీస్ చేసేది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎంఓయూస్ ఇచ్చే కంపెనీస్ కాకుండా సో మేము ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా కొన్ని కంపెనీస్ తీసుకొచ్చేసి స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రాసెస్ పెడతాం. ఇప్పుడు 3 months to 2 months బేస్డ్ ఆన్ ద కంపెనీస్ రిక్వైర్మెంట్స్. కొన్ని వర్చువల్ ఉంటాయి, కొన్నేమో ఫిజికల్గా కంపెనీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని కంపెనీస్ స్టైఫండ్ పే చేస్తాయి, కొన్ని కంపెనీస్ స్టైఫండ్ పే చేయవు. సో ఇట్లాంటి యాటిట్యూడ్స్లో పిల్లల్ని వాళ్ళ లోపల వాళ్ళకి కొంత గైడ్ చేయడము, వాళ్ళని మోటివేట్ చేయడము, గెస్ట్ లెక్చర్ చెప్పించడము, వర్క్షాప్స్ చేయడం, సెమినార్స్ చేస్తాము, వర్క్షాప్స్ చేయడము, హెచ్ఆర్ ఫర్టిలిటీని, తర్వాత కంపెనీ పీపుల్ని పిలిపించేది. ఇదొక పార్ట్. అయితే సెకండరీ థింగ్ ఏంటంటే అండి అలుమ్నై స్టూడెంట్స్ ఇన్వైట్ చేయడం. ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ని అలుమ్నీస్ని వాళ్ళని ఇన్వైట్ చేసి దగ్గర 20 బ్యాచ్ల అలుమ్నీస్ మ్యాక్సిమం monthly once or monthly twice based on their feasibilities ఓకే ఇన్వైట్ చేయడము. వాళ్ళంతా మంచి పొజిషన్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అడ్వైజ్ అనేది కూడా పిల్లలకి అడ్వైజ్ ఇప్పుడు మీరు అన్నట్టు 20 years బ్యాచ్ స్టూడెంట్స్ అంటున్నారు కనుక అట్లీస్ట్ మనం ఒక 5 years 6 years బ్యాక్ వెళ్ళిపోయిన స్టూడెంట్స్ని కూడా మనం ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని స్టూడెంట్స్ని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కంపెనీలో ఏ టైప్ ఆఫ్ ఇప్పటివరకు స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా వర్కింగ్ కార్పొరేట్కి వచ్చిన తర్వాత వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కార్పొరేట్ కల్చర్ అనేది ఎట్లుంటుంది అనేది వాళ్ళు ఈ సూపర్ సీనియర్స్ వీళ్ళు కొంత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అదే కాకుండా హౌ టు బిహేవియరల్ యాటిట్యూడ్స్, కంపెనీస్లో బిహేవియరల్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, ఎవరితో టీం వర్క్ ఎట్లుంటుంది, అవి కూడా కొంత వాళ్ళ నుంచి వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పడం మూలంగా వీళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఇట్లా మా దగ్గర ఉన్న జేబీఐటీ స్టూడెంట్స్ అందరినీ ఎన్ని 360 degreesలో ట్రైన్ చేయడం. 360 degrees ట్రైనింగ్ ఎట్లంటే అండి ఇప్పుడు మేము ఈ టోటల్గా ఉన్న స్ట్రెంత్లో నుంచి సూపర్ 100 బ్యాచ్ అని తీస్తాం. ఓకే. సూపర్ 100 బ్యాచ్ అనేది ఏంటంటే 100 స్టూడెంట్స్ని మంచి క్రీమ్ లేయర్ ఉన్న బ్యాచ్ని వాళ్ళని తీసుకొని వాళ్ళకి 360 degreesలో వాళ్ళకి ట్రైన్ చేస్తాం. ఇప్పుడు జేబీఐటీ కాలేజీలో జనరల్గా ఎటువంటి కంపెనీస్ వస్తుంటాయి, ఎన్ని కంపెనీస్ ఒక సంవత్సరానికి క్యాంపస్ విజిట్ అనేది చేస్తూ ఉంటాయి సార్? జేబీఐటీలో అండి మ్యాక్సిమం ఒక ఇయర్కి 60 to 70 కంపెనీస్ వస్తాయండి, విజిట్ చేస్తాయి. ఆన్ అండ్ ఆఫ్లైన్ కానివ్వండి, వర్చువల్ కానివ్వండి, క్యాంపస్ విజిట్స్ కానివ్వండి, ఓవరాల్గా తీసుకుంటే 60 to 70 కంపెనీస్ వస్తాయి. మా దగ్గర ఏంటంటే మ్యాక్సిమం ఒక 70 to 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లేస్ అయిపోతారండి. ఓకే. అయితే మా క్యాల్కులేషన్స్ ఎట్లా ఉంటాయంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అవ్వగానే స్టూడెంట్ని
సాగ్రిగేట్ చేస్తాం. సాగ్రిగేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎంటర్ప్రీనర్గా ఎంతమంది వెళ్తారు, హయ్యర్ స్టడీస్కి ఎంతమంది వెళ్తారు, ఎంతమంది ప్లేస్మెంట్కి ఉంటారు. ఎవరైతే ప్లేస్మెంట్ ఆప్ట్ చేస్తారో వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉన్న ఆ ప్లేస్మెంట్ ఆప్ట్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్ని మ్యాక్సిమం ప్లేస్ చేస్తాం. అందరికీ మ్యాక్సిమం ప్లేస్ అవుతాయి. ఇక కంపెనీస్ మేము అంటే మనకి సాగ్రిగేషన్లో ఇందులో కూడా అండి 80% ఉన్న క్యాండిడేట్ ఉంటారు, 70 ఉన్న వాళ్ళు ఉంటారు, 60 ఉన్న వాళ్ళు ఉంటారు, 50 రేంజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. మా దృష్టిలో 50 to 80 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ప్లేస్మెంట్ ఇవ్వాలి. ఓకే, అంతా సమానమే మా దగ్గరికి వచ్చేసరికి. అంతే. సో వాళ్ళని మేము సెపరేట్ చూడాల్సిందే. సో వాళ్ళ పర్సంటైల్ని బట్టేసి ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ని మేము పిలిపిస్తాం. ఓకే, ఇప్పుడు హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 12 lakhs ప్యాకేజ్ వచ్చిన కంపెనీ ఉంది. జీరో కోడ్ హెచ్ఆర్ అని చెప్పేసి ఒక కంపెనీ వచ్చింది, అది 12 lakhs ప్యాకేజ్ ఉందండి. రిమైనింగ్ 9 lakhs 7 lakhs కంపెనీ యావరేజ్ ఎంత ఉండొచ్చు? యావరేజ్ 4.5 lakhs ఉంటుందండి. ఓవరాల్ ప్యాకేజ్ 4.5 to 5 lakhs బిట్వీన్ యావరేజ్ ప్యాకేజ్. ఓకే. సరే, ఇప్పుడు మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే మీకు అటు చేవేళ్ల వికారాబాద్ అనుకోండి, లేకపోతే అటు పక్క నుంచి అంతా కూడా మెయిన్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. కానీ మంచి మెరిట్ స్టూడెంట్స్ వస్తారు. ఎందుకంటే మీది టాప్ 20 కాలేజీలో ఉండటం వల్ల ర్యాంకింగ్లో కూడా ఒక 20-25 వేలకే మనకి సిఎస్సి కట్ అయిపోతున్నట్టుంది కదా సార్? అవును సార్. సో ఈ మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఒకవైపు, వీళ్ళ గ్రామీణ నేపథ్యం, ఈ రెండింటిని కోఆర్డినేషన్ ష్రింక్ అయ్యి చేయగలుగుతున్నారా ట్రైనింగ్ సార్? చేస్తామండి. ఎట్లా అంటే ఇప్పుడు అకాడమిక్ సైడ్ నుంచి మాకు మంచి స్ట్రాంగ్ అకాడమిషియన్స్ ఉన్నారు. ఆ అకాడమిషియన్స్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్, క్విక్ లెర్నర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఒకటి సాగ్రిగేట్ చేసుకొని కొద్దిగా లెర్నింగ్ ఎబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, స్టార్టింగ్లోనే అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక అనాలిసిస్ రిపోర్ట్ తెలిసిపోతుంది. ఎంతమంది ఉన్నారు అర్బన్లో ఉన్న వాళ్ళు, క్విక్ లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకు ఫస్ట్ ఇయర్ రిపోర్ట్లోనే తెలిసిపోతుంది. సో ఈ బ్యాచ్ ఇట్లా ఉన్న బ్యాచ్ కొంత వీళ్ళకి ఎక్కువ మోటివేషన్ అవసరము, ఎక్కువ ట్రైనింగ్ అవసరము అనుకొని ఏం చేస్తామంటే ఆ మోటివేషన్ చేయడము, అట్లా ఉన్న బ్యాచ్ని ట్రైన్ చేసేసి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వీళ్ళని ఈ అప్గ్రేడ్ ఈక్వల్ చేసేస్తాం. ఈక్వల్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఒక 10 to 15% ప్లస్ ఆర్ మైనస్లో ఎక్కడో మిస్టేడ్ అవుతూ ఉంది. బట్ ఓవరాల్గా వచ్చేసరికి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ వరకు వచ్చేసరికి వాళ్ళ ఆస్పెక్ట్లు మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఎంటర్ప్రీనర్షిప్, తర్వాత హైయర్ స్టడీస్కి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నట్టుగానే ఆ ప్లేస్మెంట్కి వచ్చే వాళ్ళని మాత్రం వాళ్ళని ఈక్వాలిటీగా చూస్ చేసుకొని అందరికీ సమానంగానే హ్యాపీగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతాం. ఇప్పటివరకు మా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా హ్యాపీగా ఇప్పుడు ప్లేస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు జాయిన్ అయిపోయి కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ జేబీఐటీలో ఒక చిన్న పాయింట్ సార్, నా అబ్జర్వేషన్, నేను 1-2 సార్లు క్యాంపస్కి వచ్చినప్పుడు జనరల్గా మీది రిచ్ కిడ్స్ క్యాంపస్ అనిపిస్తుంది. ఎందుకంటే మీ సరౌండింగ్ అంతా కూడా బాగా రిచెస్ట్ ఏరియా అయినందువల్ల కొంత బాగా డబ్బున్న పిల్లలు కూడా వస్తున్నారు, కొంత గ్రామీణ ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు. మిక్స్డ్ ఉన్నారు కదా? మిక్స్డ్ ఉన్నారు. స్పెసిఫిక్గా అట్లా ఏం లేదు. నవడేస్ ఏముందండి, ప్రతి ఒక్కడు వెహికల్ కొనేస్తారు. అంతే కదా, అందరూ కొనేస్తున్నారు. అది కూడా ప్యాషన్ అయిపోయింది కదా, కాలేజీలో జాయిన్ కాగానే వెహికల్ ఉండాలి చేతిలో. మీరు హైటెక్ సిటీకి చాలా కూతవేడి దూరంలో ఉన్నారు కదా సార్. మామూలుగా మీకు ఇప్పుడు ఈ కంపెనీస్ని ఎవరైతే విజిటింగ్ తీసుకొస్తున్నారో దీనివల్ల ఏదైనా కొంత మీకు ఈజీ అనిపిస్తుందా? అంటే మనం ఎప్పుడైనా మనం ఐటీ హబ్కి దగ్గరగా ఉన్నటువంటి కాలేజ్ ఒక రకంగా చెప్పాలంటే మీది. అవునండి. సో ఎటువంటి అడ్వాంటేజ్ మీరు తీసుకోగలుగుతున్నారు సార్ ఇప్పుడు దీని నుంచి? కొన్ని రెగ్యులర్గా విజిట్ చేసిన కాలేజెస్ అయితేనేమో వాళ్ళకి హ్యాబిచువేట్ అయ్యి వాళ్ళని ఇన్విటేషన్తో ఈజీగా అయిపోతుంది. న్యూ కంపెనీని మేము అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ కంపెనీకి వెళ్ళేసి మా కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు, మీరు క్యాంపస్కి రమ్మంటే రేర్ కేసెస్ అండి కంపెనీ హెచ్ఆర్లు రావడం కూడా. అట్లాంటప్పుడు వాళ్ళకి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి క్యాంపస్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అవును, వాళ్ళని క్యాంపస్కి ఇన్వైట్ చేయడము, ఒక ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళకి గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇది చీఫ్ గెస్ట్గా వాళ్ళని ఇన్వైట్ చేయడం కాలేజీకి అప్పుడు పిల్లల యాటిట్యూడ్ తెలుస్తుంది, అక్కడ ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ తెలుస్తుంది. బిఫోర్ ఉన్న స్టాఫ్తో ఇంటిమసీ ఇంటరాక్షన్ అవ్వడం వల్ల ఎట్లా ఉంటుంది, స్టాఫ్ కూడా హౌ దే ఆర్ అనేది వాళ్ళకు ఒక అనాలిసిస్, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఏదో దూరంగా ఉండి మాకు తెలియదు ఆ కాలేజీ అనుకునే బదులు వాళ్ళు కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళ అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అని చూసిన తర్వాత ఒక రకమైన తర్వాత ఒక గెస్ట్ లెక్చర్కి పిలిపిస్తాం. ఈవెంట్కి వస్తారు, ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళని ఒకసారి ఏదో పిల్లలకి ఒక గెస్ట్ లెక్చర్ కోసమో లేకపోతే ఇంటరాక్షన్ సెషన్ పెట్టించడమో ఏదో ఒకటి పెట్టేసి పిల్లలకు కంపెనీ పీపుల్కి ఒక ఇంటరాక్షన్ పెట్టడం మూలంగా పిల్లల్లో ఉన్న నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా వాళ్ళకి కొంత ఒక ఇది వస్తుంది. అట్లా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసి అట్లా వాళ్ళని ఇంటరాక్ట్ చేసిన తర్వాత ఫోర్త్ ఇయర్లో వాళ్ళు ఇన్వైట్ చేస్తాం.
ఓకే. ఇప్పుడు జేబీఐటీలో ఇన్ని రకాల క్లబ్స్ పెడుతున్నారు కదా సార్. స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ క్లబ్స్ కానీ ఉన్నందువల్ల ఈ క్లబ్స్ యాక్టివిటీ ద్వారా ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండటం ద్వారా ఇది ప్లేస్మెంట్స్కి ఏమైనా ఉపయోగపడుతుందా సార్? స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఒక అడ్వాంటేజే కదండి పిల్లలకి. కాకపోతే స్పోర్ట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవైతే ఎక్కడ మిస్ అవ్వవు. ఆ యాక్టివిటీ పరంగా వాళ్ళు ఆ యాక్టివిటీని ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా కూడా స్టడీస్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే. సో ఇవన్నీ క్లబ్స్ ఉండటం వల్ల వాళ్ళకి అడ్వాంటేజే ఉంటుంది. అంటే ఆ క్లబ్స్ మూలంగా ఏమవుతుందంటే అండి కొన్ని క్లబ్స్లో వాళ్ళకి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడము, హైయర్ అఫీషియల్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ ఎలా ఉండాలని తెలుసు, ఎలా ఉండాలని చెప్పడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పోతుంది. ఓకే. సో తద్వారా వాళ్ళు ఓపెన్గా మాట్లాడగలరు. వాళ్ళ లోపల ఉండే రెసిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అట్లా వాళ్ళని ఒక రకమైన మోటివేషన్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కాకుండా కూడా మా క్లబ్ మెంబర్స్ క్లబ్ యాక్టివిటీస్ వల్ల కూడా వాళ్ళ లోపల కొంత మోటివేషన్ వస్తుంది. దానివల్ల కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవడము, కొంత పబ్లిక్ స్పీకింగ్ చేయడము, స్పీకింగ్ తర్వాత స్టూడెంట్స్ లోపల వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడము, అది కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సార్ యాక్చువల్గా జేబీఐటీ అంటే నేను అన్ని బ్రాంచ్లు కలుస్తున్నటువంటి ఒక కాలేజీ. ఇప్పుడు రకరకాలు ఇప్పుడు మీ దగ్గర మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీ ఇటువంటి కోర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఆప్షన్ పెట్టుకొని మీ కాలేజీకి ఆప్ట్ చేసుకున్నటువంటి పిల్లలకి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్గా మీ సందేశాన్ని చెప్పండి సార్. ఏ బ్రాంచ్ తీసుకున్నా అండి, ఇప్పుడు అది సిఎస్సి తీసుకొనివ్వండి, మెకానికల్ ఏదో ఏ కోర్ తీసుకున్నా కూడా వాళ్ళ రిలవెంట్ సబ్జెక్ట్లో వాళ్ళు తరువుగా డెప్త్ నాలెడ్జ్ తీసుకోవాలండి. ఏదో అంటే ఈ నవడేస్ ఎట్లా అయిపోయిందంటే కంప్యూటర్ సైన్స్ అనే సబ్జెక్టు ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి బ్రాంచ్లో ఉంటుంది కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది. వాళ్ళు కోర్గా స్పెసిఫిక్గా కోర్కే వెళ్ళాలి అనుకున్నప్పుడు కోర్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఆ సైడే వెళ్ళాలి. కొన్నిసార్లు ఏంటంటే పిల్లల లోపల మిస్కమ్యూనికేట్ అవ్వడం. కంప్యూటర్ సైన్స్ అనగానే వాళ్ళకి ప్యాకేజ్ వచ్చేసి 20,000 రాగానే స్టార్టింగ్లోనే 20,000 వస్తుంది అనే ఒక మిస్కన్సెప్షన్ ఉన్నది వాళ్ళ లోపల. నాన్ టెక్నికల్ అయ్యేసరికి కోర్ మిగతా మెకానికల్ సివిల్ వాళ్ళకైతే ఏంటంటే బేసికల్లీ కంపారిటివ్ ప్యాకేజ్లో కోర్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఒక 5 years డౌన్ ద లైన్ 5 yearsకి వచ్చేసరికి వీళ్ళిద్దరిది ఈక్వల్ అయిపోతుందండి శాలరీ ప్యాకేజ్. ఎందుకంటే ఈ కోర్లో వాళ్ళకి క్విక్ డెవలప్మెంట్ కనబడుతుంది, కంప్యూటర్ సైన్స్లో క్విక్ డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్విక్ డెవలప్మెంట్ ఏంటి అంటే కంపెనీ టు కంపెనీ జంప్ చేయడం ఒకటే, అంతేగాని వాళ్ళకు నాలెడ్జ్ బేస్ చేసుకొని లేదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి ఇక్కడైతేనేమో కోర్లోకి వచ్చేసరికి వాడు బేస్ నేర్చుకోవాలి. వాడు 1 year జాయిన్ అయిన తర్వాత నేర్చుకోలేడు. అట్లీస్ట్ ఒక 2 years 3 years అన్న వాళ్ళు అట్లా నిలబడి వాళ్ళు నేర్చుకుంటే కంపెనీ పీపుల్ కూడా చెప్తారు, మీరు 1 yearలో 2 yearలో నేర్చుకునేది ఏముండదు, మీరు బేసిక్గా ఒక ప్లాట్ఫామ్ నేర్చుకోండి, ఏదో సెక్టర్లో ఒక దాంట్లో మీరు దీంట్లో పర్ఫెక్ట్ ఉన్నా అని చెప్పేసి మీరు చెప్పుకునేంత ధైర్యం మీకు వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా మా కంపెనీ నుంచి మీకు వచ్చిన ఆప్షన్కి వెళ్ళిపోమని వాళ్ళే చెప్తారు. సార్ 2024 సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 3rd phase కౌన్సిలింగ్ నడుస్తుంది. తర్వాత మేనేజ్మెంట్ కూడా లాస్ట్ 1 week అయితే మీ క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వచ్చేటువంటి కొత్త విద్యార్థులకి జేబీఐటీ ప్లేస్మెంట్ ఆఫీసర్గా మీ నుంచి ఒక సందేశం ఇవ్వండి సార్. ఇప్పుడు న్యూలీ జాయినింగ్ అవుతున్న స్టూడెంట్స్కి అందరికీ కూడా నా పర్సనల్ ఒపీనియన్గా నేను చెప్తున్నది ఏంటంటే అండి, ఎంతసేపు మీరు అబ్రాడ్ స్టడీస్ అని చెప్పేసి పేరెంట్స్ లోపల కూడా ఒక మిత్ వీళ్ళకి ఏంటంటే మా పిల్లోడు ఇమీడియట్గా వెళ్ళిపోవాలని వాడి లోపల నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడము, సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవడము ఉన్నది. మీకు పర్ఫెక్ట్గా గోల్ ఒకటి పెట్టుకోండి. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే ఆ గోల్ సెట్ చేసుకొని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆ గోల్ రీచ్ అయ్యి లేదా గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు దాన్ని కూడా లీడ్ చేయాలి. అది బేసిక్గా ఎవరో పక్క వాళ్ళు చెప్పినట్టుగా పక్క వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోతున్నారు, నేను యూఎస్ వెళ్ళాలి, పక్క వాళ్ళు అది చదువుతున్నారు, నేను చేయాలని కాదు, తనకంటూ ఒక గోల్ పెట్టుకొని తను రీచ్ అవ్వడానికి ప్రయత్నించమని. ఓకే సార్. ఫైనల్గా ఈ రెసిషన్ అనేది పోయేసి ఇప్పుడు చేరబోయేటువంటి విద్యార్థులకి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఎంత మేరకు ఉందో ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడండి ఒక ప్రీవియస్ లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొద్దిగా మెరుగైతున్నట్టుగా కనబడుతుందండి ప్లేస్మెంట్స్లో. ఒక 20-30%. అయితే బేసిక్గా వీళ్ళు ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న కంపెనీస్ ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటారంటే మల్టీ టాస్క్డ్ పీపుల్. ఓకే. సో ఒకటే మోసపత్రలో నేర్చుకున్న పిల్లలు ఆ టాలెంట్ మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే కంపెనీ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే.
ఆ మల్టీ టాలెంటెడ్ పీపుల్గా మల్టీ టాస్క్కి రెడీగా ఉండే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు.